నువ్వు కన్నీరు గార్చినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో తెలుసు ఆయనకి. ఏది నిన్ను బాధ పెట్టిందో, ఏది నిన్ను క్షోభ పెడుతుందో, ఏది నిన్ను కృంగదీసిందో, ఏది నిన్ను భయపెట్టిందో తెలుసు. ఆయన సన్నిధి వచ్చేస్తుంది నీ దగ్గరికి. అలాగా ఏ తల్లి కూడా చూపనంత ప్రేమ నా యేసయ్య నీ ఎడల చూపుతాడు. కావాలంటే చూడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసి కూర్చో. నువ్వు ఎంత ఆదరణగా ఉంటుందో చూడు. ఏం జరిగిద్దో అర్థం కాదు. మామూలుగా ఏడిస్తే స్వాంతన వచ్చిద్దా, వేదన ఎక్కువైద్దా? ఏడిస్తే స్వాంతన వచ్చిద్దా, ప్రశాంతత వచ్చిద్దా, ఇంకా వేదన ఎక్కువైద్దా? సహజంగా వేదన ఏడిచినప్పుడు ఇంకా బాధ ఎక్కువైద్ది. కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడిస్తే ఆయన కౌగిలించుకున్నట్టు నీకు కనబడడు, కానీ ఖచ్చితంగా ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఆయన నిన్ను హత్తుకున్న విషయం నీకు ఎలా గ్రహింపైద్దంటే నీకు స్వాంతన కలిగిద్ది, బరువు దిగిపోయినట్టు ఉంటుంది. ఎంతమందికి ఉంది అనుభవం? ఉందా నిజంగా? అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద బరువు దిగిపోయినట్టు ఉంటుంది. ఆయన దగ్గరికి పోయి కూర్చొని మనస్ఫూర్తిగా కాసేపు కన్నీరు గార్చి ఏడిస్తే చాలు, బరువు దిగిపోయినట్టు. ఎన్నిసార్లు అనుభవించానో నేను. నాకు తృప్తి కలిగిందాక కన్నీటి ప్రార్థన చేసుకుంటాను. నా బాధ అంతా దేవునికే చెప్పుకుంటా. మరి ప్రార్థన అంత కీలకం. దాన్ని సీరియస్గా తీసుకొని చెయ్యండి, ప్రార్థన చేయండి. ఆయుధాలన్నిటిలోనికి ప్రధానమైంది, ప్రప్రథమమైంది, కీలకమైంది, మిగిలిన ఆయుధాలు కూడా ఎలా వాడాలో మనకు తెలివిని పుట్టించేది ప్రార్థనలో దేవుడే. అందుకే ప్రార్థనలో ప్రభు పాదాలు సమీపించండి అని భక్తులందరూ చెప్పారు. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని. పావన నామము తిందుమా, నాయంతరంగము రోవసించును సమస్తమా. దేవ సంస్తుతి